హే గాయ్స్, ఇవాళ అయితే మా మమ్మీ స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ. మేమే దాన్ని పిచ్చెక్కిస్తా మ్యాగీ అని పేరు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ చేస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. ప్రొసీజర్ అయితే చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కూడా అంత అవసరం లేదు. జస్ట్ హ్యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుకోండి. ఆనియన్స్ మేము ఎక్కువనే కట్ చేసుకున్నాము, ఎందుకంటే మ్యాగీ రెడీ అయిన తర్వాత మ్యాగీతో ఆనియన్స్ తింటే చాలా బాగుంది. నేను ఫస్ట్ వేయడం అనుకున్నా కానీ బాగుంది, ట్రై చేయాలి. ఈ మ్యాగీకి అయితే ట్రై చేయాలి. మ్యాగీలో కర్రీ లీవ్స్ ఏంటి అని అనుకుంటున్నారా? కానీ మస్ట్ యాడ్. దాని ఫ్లేవర్ చాలా మంచిగా తెలుస్తుంది. చిన్న ప్యాచ్ వర్క్ గైస్. ఆయిల్ కొంచెం తక్కువైంది, మళ్ళీ యాడ్ చేసినాం. మీకు సరిపోయింది అనుకుంటే యాడ్ చేసుకోకండి. నాకు స్పైసీగా చాలా ఇష్టం, సో అందుకే కొంచెం ఎక్కువనే స్పైసీ చేయించుకుంటున్నా. ఇదేంటి? కొరియాండర్ పౌడర్, సారీ జీరా పౌడర్ అనుకోండి. ఇదైతే సీక్రెట్ మసాలా కాదు, జస్ట్ ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నార్మల్ చికెన్ మసాలా అన్న వేసుకున్నా పర్లేదు. స్పూన్తో అంత టేస్ట్ ఎస్థెటిక్ అన్న కాన్సెప్ట్ వేసాడే. ఎస్థెటిక్ చేసుకునే టేస్ట్ రాదు, ఇష్టం చేసుకోవాలి. ఎలా తెలిసింది మీరు సాల్ట్ తక్కువైంది? ఏమో అనిపిస్తుంది. ప్యాచ్ వర్క్స్ చేసుకుంటేస్తాను. రైస్ తినేద్దాం. మ్యాగీ కలపడానికి మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాం. అంటే స్లాట్లలో ఒకరు వచ్చి కలుపుతున్నారు, ఎందుకంటే అవి తెగకుండా ఉండడానికి, తర్వాత ఇంకా మంచిగా కలవడానికి, మంచిగా ఫ్రై అవ్వడానికి అలా చూసుకొని 2 స్పూన్స్ పెట్టుకొని కలుపుతున్నాం. ఇంకా స్లో ఫ్లేమ్ పైన అలా కుక్ చేసుకుంటూ ఉండండి, అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇంకా మీకు నచ్చినంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఇదైతే ఫైనల్ అవుట్పుట్. చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుందిగా, టేస్ట్ మాత్రం సూపర్.